గౌరవించలా. ఎందుకంటే వెంటనే వారి కోరిక సిద్ధింప చేయాలి. వెంటనే దేవుడు వారి మొర ఆలకించాలి. ఇంట్లో మనం ఒక పిల్లగాడిని పిలిస్తే, ఒక పిల్లోడిని పిలిస్తే ఏయ్ ఎట్రా అంటే ఎలా రావాలో దేవుడినే ఇలా అలా భయపెట్టారు. వీళ్ళు అనుకున్నారు అలా భయపెట్టామని. భయపెట్టడం కాదు, దేవుడు వీళ్ళని అంతగా ప్రేమించాడు. హల్లెలూయా. దేవుడు ఎంతగా ప్రేమించాడంటే వీళ్ళు పిలిచిన వెంటనే పలికేవాడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎలా ఉన్నాడు? వీళ్ళు పిలిచిన వెంటనే పలికేవాడుగా ఉన్నాడు, సిద్ధమై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు ఈజిప్ట్ నుంచి నడిపించినప్పుడు, ఎర్ర సముద్రం దాటించినప్పుడు బాగానే ఉన్నారు. కానీ అరణ్యంలోకి వచ్చేప్పటికి ఏం కొద్దిపోయింది? దాహము లేదు, నీరు లేవు. మరి నీరు లేనప్పుడు ఇన్ని అద్భుతాలు చూసిన వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనే కదా మనకు నేర్పేది ప్రతిదీ. ప్రార్థనే కదా మనకు ప్రతి విజయాన్ని ఇచ్చేది. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా వీళ్ళు నేర్చుకున్నది ఏంటంటే దైవజనుడి మీద తిరగబడటము, సనగటము, దేవుణ్ణి కూడా దూషించటం. నాటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అంతా బాగుంటేనేమో అబ్బో మా పాస్టర్ గారి ప్రార్థన గొప్పదండి, మేము చాలా దీవించబడ్డాం. పరిస్థితులు బాగాపోతేనేమో మనం ఏమంటాం? పాస్టర్ గారిని దూషిస్తాం, పాస్టర్ని దూషిస్తాం, సంఘాన్ని దూషిస్తాం, చివరికి దేవుని కూడా దూషిస్తాం. కారణం ఏంటి? మనకు అలవాటు అయిపోయింది దూషించటం. మనకి అలవాటు అయిపోయింది. ఇది ఎక్కడి నుంచి? ఆది నుంచి ఉంది, ప్రారంభం నుంచి ఉంది. మేలు పొందారు. ప్రార్థన చేయొచ్చుగా మోకరించి, ప్రభువా మేము ఎన్నో అద్భుతాలు నీ సేవకుని ద్వారా చూసాము, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు నీ సేవకుడి ద్వారా మా జీవితంలో మీరు జరిగిస్తున్నారు, అందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ అరణ్యంలో మేము నీరు లేక చావ సిద్ధమై ఉన్నాము, మాకు దాహమును తీర్చు ప్రభు అని ప్రార్థన చేయొచ్చుగా. ప్రార్థన మాకెందుకు? మాకు ప్రార్థన ఎందుకు? మేము ఎక్కడి నుంచి వచ్చేసాం? ఈజిప్ట్ నుంచి, శ్రమ జీవితం నుంచి బయటకు వచ్చాం కాబట్టి ఇప్పుడు మాకు ప్రార్థనతో పని లేదు. శ్రమ ఉన్నప్పుడేమో దేవుని విడిచిపెట్టకుండా, దేవుని పాదాలు విడిచిపెట్టకుండా అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడని దుఃఖపడుతూ, వేదన చెందుతూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు ఆలకించి ఆ మహనీయుడైన దైవజనుడైన మోషేను దేవుడి కొరకు ఏర్పాటు చేసి పంపించాడు.